ఆ ₹5కి ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. పసుపు రైతుల ఎన్నో ఏళ్ల కళ నెరవేరింది. కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారము జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. పసుపు బోర్డు చైర్మన్ గా పసుపు రైతు బీజేపీ నేత, ఎన్నో ఏళ్లుగా బీజేపీకి లాయల్ గా పనిచేసిన పల్ల గంగారెడ్డి మనతో ఉన్నారు, పసుపు బోర్డు చైర్మన్. సార్ చెప్పండి. నమస్తే. మీరు మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారము నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చిన మాట ప్రకారము పసుపు బోర్డు తీసుకొస్తానన్నాడు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకొచ్చాడు. జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటైంది. దానికి మీరు మొట్టమొదటిగా చైర్మన్గా అయ్యారు. నిజామాబాద్ జిల్లాతో పాటు దేశవ్యాప్తంగా పసుపు పండించే రైతులకు మీరు పసుపు బోర్డు చైర్మన్. పూర్తి స్థాయిలో పసుపు బోర్డుకు మీరు ఎలా న్యాయం చేయగలుగుతారు? మీ ముందట ఉన్న కర్తవ్యం ఏంటి? వాస్తవంగా గత 3 దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఈ పసుపు బోర్డు, ముఖ్యంగా ఈ పసుపు బోర్డు రావడానికి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు చాలా సంఘర్షణ చేసిండు, చాలా కష్టపడ్డాడు. రైతుల కోసం నేను ఏదైనా సాధించాలనే ఒక తపనతోని వారు పసుపు బోర్డు గురించి ఎన్ని కష్టాలు పడ్డాడో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా. పసుపు బోర్డు రావడానికి ఆయన పూర్తి స్థాయిలో మన పసుపు బోర్డు ఫార్మేషన్ డే, మన పసుపు బోర్డు ఫార్మేషన్ డే రోజు కూడా బండి సంజయ్ గారు చెప్పిండ్రు, అదేవిధంగా పీయూష్ గోయల్ గారు చెప్పిండ్రు. అరవింద్ పసుపు బోర్డు గురించి ఏ రకంగా స్ట్రగుల్ చేసిండు, ఏ రకంగా సంఘర్షణ చేసిండు, ఏ రకంగా పోరాటం చేసిండు. ఈ ప్రాంత రైతాంగం తరఫున, ఈ ప్రాంత రైతుల తరఫున ఒక రైతు బిడ్డగా, ఒక రైతుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, ముఖ్యంగా మా పార్లమెంట్ సభ్యుడికి నేను ఈ ప్రాంత రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రాంత రైతులు ఎప్పటికి కూడా అరవింద్ను, ముఖ్యంగా పసుపు రైతులు ఎవరు కూడా అరవిందుని మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు, మర్చిపోరు కూడా భవిష్యత్తులో. అసలు అనేక మంది 30 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే చేస్తే నేను పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా, పసుపు శుద్ధి కర్మాగారం ఇస్తా, పసుపు పరిశోధన కేంద్రాలు పెడతా అని చెప్పిండ్రు. గత 30 సంవత్సరాల కాలంలో 6 సార్లు ఎన్నికలు జరిగితే అనేక మంది ఎంపీలు వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. మాటలు చెప్పిన తప్పితే ఎవరు ఒక చిన్న పని కూడా చేయలేదు. అరవింద్ గారు పట్టుదలతోని బాండ్ రాసి ఇచ్చిండు, అంత విశ్వాసంతో మోడీ గారితో ప్రధానమంత్రితో స్వయంగా అనౌన్స్ చేయించిండు. దాన్ని ఎన్నికలైన తర్వాత మళ్ళీ రెండోసారి ఎన్నికైన తర్వాత పట్టుబట్టి దేశంలో అనేక రాష్ట్రాలు పోటీ పడ్డప్పటికి కూడా వాళ్ళందరినీ మెప్పించి ఒప్పించి నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయించి, ఆ పసుపు బోర్డు ఏర్పాటు చేయించడమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి వ్యక్తిని ఈ పసుపు బోర్డుకు చైర్మన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పసుపు బోర్డు ముందు అనేక లక్ష్యాలు ఉన్నాయి. పసుపు బోర్డు ఏర్పాటైన ముఖ్య కారణం ఏంటంటే, పసుపు బోర్డు ద్వారా రైతులకు భవిష్యత్తులో ధర తగ్గకుండా పసుపుని ఎక్కువ ప్రాచుర్యం కల్పించి, ప్రపంచంలో విస్తృతంగా మార్కెట్ కల్పించి, ఈ పసుపు అనేది ఓన్లీ వంటలకే వాడుకునేది అనేటువంటి ఒక భావన ఉంది చాలామందిలో కూడా. కానీ పసుపు అనేది వంటలకే కాదు, గుళ్ళో దేవుడి దగ్గర పసుపు ఉంటుంది, వంటలకు ఉపయోగపడుతుంది, కలర్స్లో వాడుకుంటారు, మెడిసిన్స్లో వాడుకుంటారు, ఇంకా అనేక రకాలుగా ఈ పసుపుని సౌందర్య సాధనాల్లో వాడుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఏ రకమైనటువంటి వాటికి ఈ పసుపు ఉపయోగపడుతున్నటువంటి దాని మీద కూడా రిసెర్చ్ చేయడానికి కోసం ఈ పసుపు బోర్డు ఏర్పాటైంది. ఇది దాంతోపాటు ఇంకా అనేక రకాలుగా రైతులకు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టడం, నాణ్యమైన పసుపుని ఉత్పత్తి ఇచ్చి ఎక్కువ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఎక్కువ దాంట్లో కెమికల్స్ ఉండకుండా పసుపుని నాణ్యతగా పండించి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా రైతులను చైతన్యం చేయడం, రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్, వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు అందించేటువంటి పనిలో ఈ బోర్డు ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ముఖ్యంగా దేశంలోనే అత్యధికంగా పసుపు పండే ప్రాంతం తెలంగాణలోనే ముందుగా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పసుపు పండిస్తుంది. అలాంటిది పసుపు 20,000 ఎకరాలకే పడిపోయింది. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల పసుపు రైతులకు పసుపు సాగు విధానం ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయా? పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత ఈ ప్రాంత రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎప్పుడు లేనంత సంతోషంలో ఈ పసుపు రైతులు ఉన్నారు. అంటే ఆ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ప్రత్యక్షంగా చూసిన. సాయంత్రము 6:45 పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తే, ఉదయం అఫీషియల్గా ఒక 200 మందిని 150 మందిని పిలిచి అఫీషియల్గా ఇనాగ్రల్ ప్రోగ్రామ్ చేసి చైర్మన్ బాధ్యతలు స్వీకరణ చేద్దామని కేంద్రంలో నుంచి 2 IAS ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే, రైతులని రమ్మని చెప్పి ఎవరు చెప్పకుండా కానీ పసుపు బోర్డు ఏర్పాటు అవుతుంది, చైర్మన్గా మా ప్రాంత వ్యక్తి అవుతుండు,
ఎట్టి పరిస్థితుల్లో మేము ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసి ఈరోజు మా కళ సాకారం అవుతుందనేటువంటి ఒక భావోద్వేగంతో రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చిండ్రు. ఆ రోజు మీరు కూడా ప్రత్యక్షంగా చూసిండ్రు ఏ రకంగా రైతులు అక్కడికి వచ్చిండ్రు. ఆ హాల్లో ఎక్కడ కూడా రైతులు పట్టలేదు. ఈరోజు కూడా రైతులు అరవింద్ గారు ఎప్పుడు వస్తారు, మేమందరం అరవింద్ గారికి కృతజ్ఞత చెప్పాలా, మేమందరం వస్తాం, పిలవండి, మీరు ఒక అభినందన సభ పెట్టండి, మేమందరం కూడా ఇది సాధించుకున్నాం. మేము పసుపు బోర్డు ద్వారా మాకు ఏ రకమైన ప్రయోజనాలు వస్తాయనేది తర్వాత విషయం. పసుపు బోర్డు అనేటువంటి దానికోసం పోరాటం చేసినాం. ఆ పోరాటం ద్వారా మేము ఈరోజు సాధించుకోగలిగినాం. మీ అరవింద్ ద్వారానే సాధించుకోగలిగినాం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అరవింద్ గారు వచ్చేటప్పుడు అరవింద్ గారిని రిసీవ్ చేసుకుందాం, ఆయనతో ఒక అభినందన సభ ఏర్పడిద్దామని చెప్పి రైతులు మమ్మల్ని ప్రత్యక్షంగా అడుగుతూ ఉన్నారు. ఆ రకంగా పసుపు బోర్డు ద్వారా రైతులకు ఏ రకంగా మేలు జరుగుతుంది, పసుపు సంబంధించినటువంటి పసుపు ఆధారిత పరిశ్రమల్ని కూడా ఈ ప్రాంతంలో నెలకొల్పాలా. ఒకవేళ మార్కెట్లో రైతుకు సరైనటువంటి ధర రానటువంటి సందర్భంలో రైతు దాన్ని దాచుకోవడానికి, దాన్ని స్టోర్ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు కానీ, గోడౌన్స్ నిర్మాణం కానీ, మిగతా అనేక విషయాలు పసుపు ఆధారిత పరిశ్రమల్ని ప్రోత్సహించి ఈ ప్రాంతంలో మంచి నాణ్యమైనటువంటి పసుపును రైతులు పండించి ఆ పరిశ్రమల ద్వారా ఇంకా అనేకమైనటువంటి కొంతమంది నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎన్నో అవకతవకలు, ఎన్నో అనుమానాల మధ్య పసుపు బోర్డు ఏర్పాటైంది. పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత కూడా తెలంగాణకే పసుపు బోర్డు చైర్మన్ వస్తుందని చెప్పి ఎక్కడ కూడా ఊహించని పరిణామాల్లో మీకు నిజామాబాద్ జిల్లా వ్యక్తికి, స్వయాన రైతుకు మీకు పసుపు బోర్డు చైర్మన్గా వచ్చింది. కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో అత్యధికంగా పసుపు పండుతుంది, ఆ ప్రాంతానికే పసుపు బోర్డు వెళ్ళిపోతుంది అన్న సమయంలో నిజామాబాద్ జిల్లా వ్యక్తి మీకు ఒక రైతుకు పసుపు బోర్డు చైర్మన్గా రావడం, మీరు నిజామాబాద్ జిల్లా ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా పసుపు పండించే రైతులకు మీరు ముందు ఈ పసుపు ఉద్దేశం ఎలా, పసుపుకు నాణ్యమైన పసుపు పండించాలి, దానికి సంబంధించి కర్కుమిన్ శాతం చేయాలి, దానికి సంబంధించి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలో మీరు ఎలా ముందుకు సాగుతారు? వాస్తవంగా పసుపు బోర్డు ఏర్పాటు సమయంలో పక్కనే మహారాష్ట్ర అత్యధికంగా ఎక్కువ సాగు చేసేటటువంటి ప్రాంతం మహారాష్ట్ర తర్వాత తెలంగాణ ఉంటుంది, తెలంగాణ తర్వాత తమిళనాడు ఉంటుంది, తమిళనాడు తర్వాత కర్ణాటక ఉంటుంది, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈ 6-7 రాష్ట్రాలలో ఎక్కువ పసుపు పండుతుంది. టోటల్ దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో పసుపు పంట పండుతుంది. కానీ ఎక్కువ ఎత్తున పంట పండించేటువంటి రాష్ట్రాలు ఈ 6-7 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిండ్రు. మా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం మా దగ్గరనే ఉండాలా, పసుపు బోర్డు మా దగ్గర ఏర్పాటు కావాలా, లేకుంటే కార్యాలయం అక్కడ ఇస్తే చైర్మన్ మాకు ఇవ్వండి, లేకుంటే చైర్మన్ మాకు ఇస్తే కార్యాలయం అక్కడ ఇవ్వండి. ఈ అనేకమైన డిమాండ్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినా మా పార్లమెంట్ సభ్యులు అక్కడ 2 నెలలు అక్కడే కూర్చొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాద్ తీసుకురావాలనుకున్నారు. ఆ రకంగా సాధించిండు. చైర్మన్ కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి రైతు పోరాటం చేసిన రైతులు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మొట్టమొదటి చైర్మన్గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. దీంట్లో మా గౌరవ పార్లమెంట్ సభ్యుడికి సంపూర్ణంగా సహకరించినటువంటి వ్యక్తులు పీయూష్ గోయల్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, వీళ్ళందరూ సహకరించారు. కానీ పెద్ద ఎత్తున బాగా స్ట్రగుల్ చేసింది మాత్రం మా ఎంపీ గారు. కాబట్టి మా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఈ ప్రాంత రైతుల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారు గొప్ప మనసుతోని ఇక్కడ బోర్డు అనౌన్స్ చేసిండు. సంవత్సరం తిరగకముందే బోర్డుని మళ్ళీ ఈ ప్రాంతానికి ఇచ్చిండు. ఇచ్చినటువంటి బోర్డు కూడా చైర్మన్ని నన్ను ఒక రైతు బిడ్డగా, రైతుని అనేక సంవత్సరాల పార్టీ కోసం కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగి ఈ జిల్లా అధ్యక్షుడిగా 2 సార్లు, యువ మోర్చా అధ్యక్షుడిగా 3 సార్లు, రాష్ట్ర కార్యదర్శిగా, మండల అధ్యక్షుడిగా అనేకమైనటువంటి పార్టీ కోసం శ్రమించినటువంటి ఒక కార్యకర్తకు దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా భవిష్యత్తులో నేను ఏ రకంగా అయితే కష్టపడి ఈ స్థాయికి వచ్చినామో అదే రకమైనటువంటి కష్టాన్ని వల్ల ముందు కొనసాగిస్తాను. పసుపు రైతులకు సంబంధించినటువంటి ఏ రాష్ట్రంలో ఉన్నా సరే నేను ఈ పసుపు బోర్డు చైర్మన్ అనేది ఓ తెలంగాణ ప్రాంతానికి, ఓ జిల్లాకో సంబంధించినటువంటి విషయం కాదు. ఇది జాతీయ స్థాయి బోర్డు కాబట్టి నేను అన్ని రాష్ట్రాలు పర్యటిస్తాను. అన్ని రాష్ట్రాల్లో కూడా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాను. వాళ్ళందరినీ కూడా నాణ్యమైనటువంటి పసుపు పండించి మీరు మంచి మద్దతు ధర వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. మీ పసుపు నాణ్యత పెంచితే ప్రపంచ దేశాల్లో మన పసుపుకు మంచి డిమాండ్ ఉంది. దీని ద్వారా మీకు కావాల్సినటువంటి ఏమేం ఫెసిలిటీస్, కొన్ని రైతుకు మినిమం ఫెసిలిటీస్ ఉంటాయి, కొన్ని అటువంటి ఫెసిలిటీస్ ఏవైతే కావాలో వాటి గురించి కూడా ఆలోచిస్తాం. అదేవిధంగా పరిశోధన కేంద్రాలు, ఏదైతే పసుపు పరిశోధన కేంద్రాల్లో నూతన వంగడాలు చాలా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. గత 15-20 సంవత్సరాల కింద వచ్చినటువంటి వంగడాలనే రైతులు ఇంకా సాగు చేస్తుండ్రు. దీంట్లో కర్కుమిన్ శాతం పెరిగేటటువంటి వంగడాలని
రైతులకు అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేఘాలయలో ఉన్నటువంటి లంగ్డాన్ అనేటువంటి వెరైటీని దేశంలో ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఆ వెరైటీ సాగు చేస్తే సేమ్ అక్కడ వచ్చినటువంటి 9.5, 8.5 కర్కుమిన్ శాతం వేరే ప్రాంతాలు అక్కడ వస్తుందా లేదని కూడా దాన్ని కూడా ప్రయోగాత్మకంగా పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా నాణ్యమైనటువంటి విత్తనాన్ని రైతులకు అందిస్తే రైతులు కూడా ఆ పంట పండించే అవకాశం ఉంటుంది. ఆ పంట ద్వారా మనకు ఈ రైతాంగానికి కూడా లాభం జరుగుతుంది. ఆ పంట పండించిన రైతులకే కాకుండా ఆ పంటతోని మనం ఒక పసుపు ఆధారిత పరిశ్రమలు పెడితే అనేక మంది నిరుద్యోగ యువకులకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి విషయాల మీద కూడా మేము దృష్టి పెడతాం. మా గౌరవ పార్లమెంట్ సభ్యుల సహకారంతో వారు అనేక రకాలుగా రైతుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో మనకి ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటైంది, దీంతో మన పని అయిపోలేదు. మనం ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా మనం ఇంకా చాలా ముందుకెళ్దాం. ఇది మన నిజామాబాద్కి వచ్చింది జాతీయ పసుపు బోర్డు కేంద్రం. దీని ద్వారా మనం ఇంకా రైతులకు ఇంకా ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ మనం వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి నాతో చర్చించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఈరోజు విచిత్రమైన సంఘటన చోటు చేస్తుంది. ఒక 68 సంవత్సరాల వయసు గల పసుపు రైతు ఎంతో మంది రాజకీయ నాయకులు చూశారు. టి బాలగౌడ్, కేశపల్లి గంగారెడ్డి, ఆత్మచరణ్ రెడ్డి, మధు యాష్కి, కవిత, తర్వాత అరవింద్నే చూశాను. నీలాంటి నాయకుడు రైతుకు ఇచ్చిన మాట ప్రకారం మీరు కట్టుబడి ఉన్నారు, రైతుకు పసుపు బోర్డు తెచ్చిపెట్టారు. మీలాంటి నాయకుడు మరో 30 ఏళ్ల పాటు ఈ నిజామాబాద్ జిల్లా ఎంపీగా కొనసాగుతారని ఒక పసుపు రైతు తన భావోద్వేగాల్ని ప్రజల ముందు ఫ్లెక్సీల ద్వారా బయట పెట్టడం జరిగింది. దాన్ని మీరు ఎలా స్వాగతిస్తారు? అంటే వాస్తవంగా ఆ రైతులో ఉన్నటువంటి ఏదైతే భావన ఉందో మొదటి నుంచి కూడా నాకు కూడా అదే భావన ఉంది. నేను కూడా ఒక పసుపు రైతు కుమారుడిగా అనేక సంవత్సరాలు అనేక మంది రాజకీయ నాయకులు వచ్చిండ్రు. మా తాత దగ్గర నుంచి, మా నాన్న దగ్గర నుంచి నా దగ్గర వరకు అనేక మంది రాజకీయ నాయకులు వచ్చిండ్రు. నేను ప్రతి ఎలక్షన్లో మేనిఫెస్టో చూస్తుంటే నీకు ఆర్మూరు నియోజకవర్గంలో కానీ మిగతా నియోజకవర్గాల్లో కానీ మేనిఫెస్టోలు ఏముంటుందంటే ప్రతిసారి కూడా నిజామాబాద్ జిల్లాలో జిల్లా మేనిఫెస్టోలు ఉంటే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం, పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తాం అనే విషయం చెప్తుంది. కానీ అది పసుపు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఏర్పాటు చేసిన ఇంతవరకు ఎవరు ఏర్పాటు చేయలేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేసినా ఏర్పాటు చేయలేడు. ఈ విషయాలు ఓన్లీ ఎన్నికల సందర్భంగా చెప్పేవాళ్ళు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోయేవాళ్ళు. కానీ పసుపు రైతుల కష్టాలని తెలుసుకొని పసుపు రైతుల బాధల్ని గుర్తించి వాళ్ళు పడ్డటువంటి శ్రమని ఏదైతే గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసినటువంటి కవిత ఏ రకంగా తిరిగి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ప్రెస్కు పరిచయం చేసుకుందో అట్లా అరవింద్ చేసుకోలేదు. అరవింద్ దీన్ని సాధించాలన్న సంకల్పంతో ఏ పసుపు రైతు కూడా అరవింద్ని నువ్వు బాండ్ రాసి ఇయ్యు, నీ కోట్లు వేస్తామని అడగలే. అరవింద్ తాను ఇక్కడ బాండ్ రాసిస్తే ఈ బాండ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చన్న ఉద్దేశంతో ఆయన బాండ్ రాసి 3 రోజుల ముందు ఎన్నికల కంటే ఓటింగ్ కంటే 3 రోజుల ముందు 2019లో నాతో మాట్లాడి ఆ రోజు కూడా నేను బాండ్ అనేది ఆయన నాకు చెప్పిన తర్వాత కూడా వద్దులే ఎందుకు అంటే కూడా లేదన్నా ఇది రాసి మనము బాండు రాసిస్తే మన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావచ్చు అన్నాడు. ఏ రైతు సంఘంలో కూర్చుండి ఏ రైతుల దగ్గర ఉండి బాండ్ రాసేలేను. అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి ప్రతిపక్షాలు ఆయన మీద దుష్ప్రచారం చేసి దాడులు చేసి ఎన్ని చేసినా కానీ చివరకు న్యాయం గెలిచింది, మంచితనం గెలిచింది, విజయం సాధించిండు. వీళ్ళ ప్రజలందరూ కూడా హర్షిస్తుండ్రు. అరవింద్ లాంటి నాయకుడు అంటే ఇట్లా ఉండాలనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో పసుపు రైతులందరూ కూడా నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ ఫోటో ఇళ్లలో పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ రైతు ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈరోజు ఫ్లెక్సీ పెట్టిన రైతు ముఖ్య ఉద్దేశం, దాన్ని మీరు ఎలా ముందు అంటే పరిగణించే అవకాశాలు ఉంటాయి? నేను స్పష్టంగా చెప్తున్నాను, పసుపు పండించే ఏ రైతైనా సరే అరవింద్ మర్చిపోడు. పసుపుకు ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది అరవింద్. 2019 కంటే ముందు అనేక మంది ఎంపీలను చూసినాం మనం. ఏ ఒక్క ఎంపీ అయినా ఆయన నోటి నుండి 5 సంవత్సరాల కాలంలో మీరు మొత్తం తీయండి చరిత్ర, ఈ అరవింద్ కంటే ముందున్నటువంటి ఎంపీలందరూ కూడా అలా 5 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు మాట్లాడినటువంటి ప్రెస్లో మాట్లాడినటువంటి ఎన్నికల సందర్భంగా మాట్లాడినటువంటి ఎక్కడైనా వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలు తీయండి, లేకుంటే ఢిల్లీలో మాట్లాడినటువంటి వాళ్ళ విషయాలు తీయండి, ఎక్కడ కూడా వాళ్ళు పసుపు గురించి మాట్లాడలేదు. ఈయన బాండు రాసిచ్చిండు అనే విషయం మీరు మాట్లాడుతున్నారు. బాండ్ రాసిచ్చింది రైతుల కోసం, బాండ్ రాసిచ్చిండు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం. బాండ్ రాసిచ్చిన తర్వాత దీన్ని ఏ రకంగా మార్కెటింగ్ చేసిండంటే ఆయన లెటరేట్ మీద జాతీయ సింబల్ ఉంటే 2 పసుపు కొమ్మల సింబల్ పెట్టుకుంటే పక్కన ఈ ప్రతి ఒక్కరు లిటరేట్ ఇస్తే ఇది క్యాయ్ అరవింద్ అని అంటే ఇది మా ప్రాంత పసుపు రైతులు పండించే పసుపు, ఇది ఈ రకంగా పసుపు ఉపయోగపడుతుంది, దీనిలో ఇన్ని రకాల మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి, ఇది సౌందర్య సాధనలో వాడతారు, టెంపుల్లో గుళ్ళల్లో మనం
దేవుళ్ళకు పసుపు ఎక్కిస్తాము, అదే రకంగా ఇండ్లలో కూరల్లో వాడుకుంటాము. పసుపులో ఉన్నటువంటి కర్కుమిన్తో మనము ఏదైనా ఫుడ్ తింటే దానికి క్యాన్సర్ అడ్డుకునేటువంటి శక్తి ఉంది. అనేక రకాలైన ప్రచారం చేసిండు. అంతకుముందు మీరు కూడా మీడియాలో ఉన్నారు. అంతకుముందు అనేక మంది నాయకులు వచ్చిండ్రు. ఎవరన్నా పసుపు గురించి ఈ రకంగా ప్రచారం చేసిండా? సోషల్ మీడియాలో కానీ ప్రజలకు కానీ. ఇలా ప్రపంచంలో స్టార్ బక్స్ అనేటువంటి ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ ఉంటుంది. వాళ్ళ ఒక టీ 200 రూపాయలు అమ్ముతారు, ఒక కాఫీ ఒక 300 రూపాయలు అమ్ముతారు. వాళ్ళు ఇలా స్టార్ బక్స్లో గోల్డెన్ మిల్క్ అని చెప్పేసి పసుపు కర్కుమిన్కి సంబంధించినటువంటి ఒక మిల్క్ అమ్ముతున్నారు. దీనికి ఇంత ప్రచారం వచ్చిందంటే అరవింద్ చాలా ప్రచారం చేసిండు, పసుపుని చాలా ప్రమోట్ చేసిండు. అరవింద్ ఎంత వేయాలో అంత చేసిండు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాంత రైతులు కానీ పసుపు రైతులు మర్చిపోరు. నేను ఒకటే ఏం చెప్తున్నా, మీరు ఈ ప్రాంత పసుపు రైతులే మర్చిపోరు అంటుండ్రు. కానీ దేశంలో ఉన్న రైతులందరూ కూడా ఇది మేలు జరిగింది పసుపు రైతులకు. ఇది ఓన్లీ అరవింద్కు సంబంధించినటువంటి పార్లమెంట్ రైతులకు మాత్రమే ఇది మేలు కాలేదు. దేశంలో ఉన్నటువంటి 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పసుపు రైతులందరికీ మేలు జరిగింది. అరవింద్ చేసినటువంటి పోరాటం అనుకోండి, ఈ ప్రాంత రైతులు చేసిన పోరాటం అనుకోండి, అరవింద్ సాధించింది. కాబట్టి ఈ అరవింద్ అనేటువంటి వ్యక్తిని ఈ ప్రాంత రైతులే కాదు, దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరూ కూడా మర్చిపోరు. ఆర్మూర్ కేంద్రంగా పసుపు ఉద్యమం సాగింది. ఆ ఉద్యమం సాగినప్పుడు మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. అసలు మీరు ఎప్పుడన్నా పసుపు బోర్డుకు చైర్మన్ అయితే మనం ఊహించారా? నేను ఏ రోజు కూడా ఊహించలేదు. నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసింది కూడా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, జాతీయవాదాన్ని బతికించాలా, జాతీయవాదాన్ని గ్రామాల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని నేను 1991లో మండల అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు సిన్సియర్గా పార్టీ కోసం పనిచేసిన తప్పితే నాకు ఈ బాధ్యత కావాలా, నేను పదవిలోకి రావాలా, నాకు పైసలు సంపాదించాలా, పైరవీలు చేసుకోవాలా అని ఏ ఆలోచన కూడా నాకు ఎప్పుడు లేదు. ఈ పని చేసుకుంటా పోతే పార్టీ గుర్తించింది అంతే. నేను పార్టీ కోసం పనిచేసిన, ప్రజల కోసం పనిచేసిన, దేశం కోసం పనిచేసిన. పార్టీ అవకాశం ఇచ్చింది. దీంట్లో నాకు అవకాశం రావడానికి ముఖ్యంగా అరవింద్ గారు చాలా నా పనితనాన్ని, నా సిన్సియారిటీని గుర్తించి అన్న 80% దీనికి చైర్మన్ తగినటువంటి వ్యక్తి అని చెప్పేసి వారు, నేను చైర్మన్ అనౌన్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో చెప్పిండు. ఢిల్లీలో జరిగినటువంటి పత్రికా సమావేశాల్లో నా గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు నాకున్నటువంటి క్వాలిటీస్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ వారు అన్ని గుర్తించింది. కాబట్టి వాళ్ళు పార్టీ జాతీయ నాయకత్వానికి తప్పకుండా వారైతేనే బాగుంటుంది. ఒక పసుపు రైతు, పసుపు గురించి సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి, పార్టీ కోసం అనేక సంవత్సరాలు కష్టపడ్డాడు. సంఘం నుంచి ఏబీపీ, యువమోర్చా, బీజేపీ, గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు పనిచేసిండు. తప్పకుండా ఆయనకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన అరవింద్ గారే రికమెండ్ చేసిండు. అరవింద్ గారే దాన్ని ముందుకు తీసుకెళ్ళిండు. దానికి కిషన్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ దానికి సహకరించిండ్రు. 100% అరవింద్ గారిని ఎవరు కూడా మర్చిపోరు. మొట్టమొదటిసారిగా పసుపు బోర్డు ఏర్పడ్డది, మొట్టమొదటిసారిగా మీరే చైర్మన్. ఇప్పుడు కొత్తగా అంటే ఏదైతే కొత్త ఇల్లు కట్టిన తర్వాత దాంట్లో అన్ని సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. పసుపు బోర్డు రూపకల్పన చేసారు. దానికి అంతటి సంబంధించి అన్ని వనరులు సమకూర్చుకోవాలి. పసుపు రైతులకు కావాల్సిన నిధులు కానీ, దాంతోపాటు పసుపు రైతులకు కావాల్సిన వంగడాలు కానీ ఇవన్నీ తెప్పించే బాధ్యత మీది. రైతుల కోసం మీరు ఇవన్నీ ఎలా ప్రయత్నం చేస్తారు? రైతులు కూడా అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు. గతంలో మా నాన్న, మా తాత కాలంలో కొంత చదువుకున్నటువంటి రైతులు ఉంటుండే. ఇప్పుడు రైతులందరూ చదువుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి విషయం అవగాహన ఉన్నటువంటి రైతులు, వాళ్ళు అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తులు. నేను వాస్తవంగా వాళ్ళకి అన్ని విషయాలు కూడా రెగ్యులర్ తెలియజేస్తూ ఉంటాను. పసుపు బోర్డు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ రకమైన ప్రయోజనాలు కలుగుతాయి, ఏ రకంగా పసుపు బోర్డు దేనికోసం ఏర్పాటైంది. నేను గ్రామాలు పర్యటిస్తా, పసుపు పరిశోధన కేంద్రాలకు వెళ్తా, అదేవిధంగా మార్కెట్స్కి వెళ్తా. మార్కెట్లో పసుపు వచ్చిన తర్వాత కర్కుమిన్ శాతం మన ప్రాంతంలో ఏ గ్రామంలో ఎంత వస్తుందనే విషయాన్ని తెలుసుకుంటా. నేను రెగ్యులర్గా వాస్తవంగా పసుపు బోర్డు అనేది ఈరోజే నిన్నగాక మన నూతనంగా అనౌన్స్ అయింది. దీన్ని కొంత మనము నిలదొక్కుకోవడానికి కొంత సమయం పడుతుంది. దానికి రైతులు కూడా అర్థం చేసుకుంటారు. మనము ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు రెడీ ఉంది అంటే దాంట్లో మనము కూర్చొని పని చేయించడం అధికారులతో వేరే విషయం. మన కోరిక మేరకు, ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు కేంద్రం పసుపు బోర్డు అనౌన్స్ చేసింది. పసుపు బోర్డు పూర్తిగా నిలదొక్కుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తే పడితిలో ఒక పడితి ఉంటే దానికి చెట్లు వీక్పియడము, మళ్ళు కట్టుకోవడము, దాంట్లో మనము కొంత ఎరువులు పోయడము, ఇవన్నీ చేసుకున్న తర్వాత దాన్ని పంట వేయడము, పంట కోయడం అంటే కొంత సమయం పట్టినట్టు పసుపు బోర్డు కూడా మేము ఇప్పుడు ఆఫీసు నూతనంగా ఒక ఆఫీస్ తీసుకోవడము, తర్వాత ల్యాండ్ తీసుకోవడము, దాంట్లో ఒక ఆఫీస్ కట్టుకోవడము, కట్టిన ఆ ఆఫీస్లో ఏదైతే ల్యాండ్ తీసుకుంటామో ఆ ల్యాండ్లో ఆఫీస్తో పాటు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్తో పాటు మిగతా అన్ని రకాల ట్రైనింగ్ హాల్స్ కానీ, రీసెర్చ్ హాల్స్ కానీ అన్ని రకాలుగా వసతులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.
దీనికి కొంత సమయం పడుతుంది. దాన్ని రైతులందరూ అర్థం చేసుకుంటారు. బోర్డు అయింది, ఇప్పుడు కాకుండా ఇంకా 2 ఏళ్ళ కన్నా కానీ రైతులకు అన్ని రకాల ప్రయోజనాలు చేకూర్చడానికి నా శక్తి వంచన లేకుండా బడ్జెట్ అలొకేషన్ విషయంలో కూడా ఈ 2-3 రోజుల్లో నేను మా ఎంపీ గారిని తీసుకెళ్ళి ఢిల్లీలో ఆర్థిక మంత్రిని కలుస్తాము. అదేవిధంగా పీయూష్ గోయల్ గారిని కూడా కలుస్తాము. మాకు ఈ ప్రాంతానికి చైర్మన్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పి, అదేవిధంగా బడ్జెట్ అలొకేషన్లో ఈ పసుపు బోర్డుకి న్యాయం చేయాలని చెప్పేసి మన మేడం గారిని కూడా కలుస్తాము. అరవింద్ గారి ద్వారా మేము అన్ని విషయాలు తీసుకెళ్ళి కొంత మన రైతులకు ఎంత తొందరగా న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. చివరిగా పసుపు బోర్డు ఏర్పాటైంది, మీరు చైర్మన్గా అయ్యారు. పసుపు రైతులకు మీ పార్టీ నేతలకు మీరేం చెప్తారు? పసుపు రైతులు కొంత ఈ ప్రాంతాల్లో చాలా కష్టపడే తత్వం ఉన్నటువంటి రైతులు, వాళ్ళకి అన్ని విషయాలు అవగాహన ఉన్నాయి. కొంత క్రిమి సంహారక మందులు తగ్గించి పసుపుని కొంత నాణ్యత పెంచుకుంటే, ఇప్పుడు మన ఆరుమూరు ప్రాంతంలో ముఖ్యంగా మన దక్రాన్పల్లి మండలంలో మన కేంద్రం పసుపు సంబంధించినటువంటి ఒక పరిశ్రమ ఇవ్వడం జరిగింది. దానికి 90% సబ్సిడీతో 3 కోట్లతో ఒక పరిశ్రమ ఇచ్చినాం. ఆ పరిశ్రమలో వాళ్ళే ప్రొడక్షన్ అంటే పసుపు పంట పండిస్తారు, వాళ్ళే బాయిలింగ్ చేస్తారు, వాళ్ళే ఆరబోసుకుంటారు, దాన్ని ప్రాసెసింగ్ చేస్తారు, దాన్ని పౌడర్ చేస్తారు, దాన్ని ప్యాకింగ్ చేస్తారు. ఆ ప్యాకింగ్ ప్రపంచ దేశాలకు మనం ఎగుమతి చేయించేటువంటి బోర్డు ద్వారా ఎగుమతి చేయించే అవకాశం ఉంటుంది. కానీ ఆ పసుపులో నాణ్యత ఉంటేనే అక్కడ ఉన్నటువంటి కస్టమర్లు తీసుకునే అవకాశం ఉంటుంది, అక్కడ ఉన్న కంపెనీలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మన పసుపు నాణ్యత ఉంది, కానీ దీంట్లో క్రిమి సంహారక మందుల శాతం పూర్తిగా తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ విషయంలో రైతుల్ని ఎడ్యుకేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మొత్తంగా చూసుకోవచ్చు, పసుపు బోర్డు ఏర్పాటైంది. పసుపు బోర్డుకు కావాల్సిన విధులు నియమాలన్నింటి కూడా ప్రభుత్వం మాకు సూచన చేసింది. రైతులకు కావాల్సిన కర్కమున్ శాతం కానీ, రైతులకు కావాల్సిన వంగడాలు కానీ తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. పసుపు బోర్డు అయితే అయింది, రైతులు సమయాన్ని పాటించాలి, వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా సరే రైతులు పసుపు పండించే దిశగా ముందుకు సాగాలి, ఇంకా మరింత పసుపు ఉత్పత్తి పెంచాలి. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో పసుపు పండుతుంది. అందులో భాగంగా తెలంగాణలో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటైనందుకు బీజేపీ పార్టీ నేతలకు, ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. దీనివల్ల పసుపు బోర్డుకు సాధించిన నేపథ్యంలో ఆయన ఇచ్చిన మాట తప్పకుండా ఆయన పసుపు బోర్డు తెచ్చిన మాట దానికి అందరికి సంబంధించి కట్టుబడి ఉన్న నేపథ్యంలో మేము వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క పసుపు రైతు ఇంట్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫోటో ఉండే విధంగా ఆయన సాయశక్తుల ప్రయత్నం చేశారని చెప్పి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఈరోజు ఫ్లెక్సీలో ఒక 68 సంవత్సరాల ఈ ముసలాయన బోర్డు పెట్టుకోవడం, దానికి అందరికి సంబంధించి ఫ్లెక్సీల్లో కలకలం రేపింది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు కావడం, దానికి అందరికి సంబంధించి ఒక పసుపు రైతు, ఒక ఉద్యమకారుడు, ఉద్యమం చేసిన నేతగా ఆ రోజు నేను పసుపు రైతుగా ఉన్నాను, పసుపు ఉద్యమంలో పాల్గొన్నాను. కానీ నన్ను చైర్మన్గా చేసినందుకు నిజామాబాద్ జిల్లా ఎంపీకి, బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకత్వానికి, పసుపు రైతులందరికీ కూడా రుణపడి ఉన్నానని చెప్పి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.